మాజీ మంత్రి మాజీ ఎంపీ బాటం శ్రీరామమూర్తి శత జయంతి ఉత్సవాలు విశాఖపట్నంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్ర బ్రాహ్మణ మహాసభ ఆధ్వర్యంలో చిత్రపటానికి నివాళులు అర్పించి కార్యక్రమాలను ప్రారంభించారు. ఏడాది పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బీచ్ రోడ్లో విగ్రహం ఏర్పాటు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయని వెల్లడించారు. దీంట్లో సీనియర్ పాత్రికేయుడు ఆయన అభిమాని శ్రీ సంజయ్ ఆయన మాట్లాడారు. అప్పారావు గారు ఏదైనా పెద్ద రండి సార్ ఒకసారి సార్. రెహమాన్ గారు ఈ కేక్ పాత్రికేయుడు కట్ చేస్తూ చూడండి మేడం. సార్ పట్టుకో కట్ చేయండి సార్. కోడలు గారు సమాజంలో సబ్బర్ సూర్యనారాయణ గారికి ఇవ్వండి, జడ్జి గారికి. ఆయన మహానుభావుడు, చాలా చరిత్ర మర్చిపోయినటువంటి చాలా విషయాలను వెలుగుదీసి అన్ని మంచి మార్గంలో నడిపించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. డాక్టర్ సురేష్ గారికి ఇవ్వండి. సురేష్ గారు ఇప్పుడు పాత్రికేయులు దయవుంచండి బాబు. చెప్పినట్టు విన్నామండి, చూడండి, సిక్కి పెట్టి చూడండి. థ్యాంక్ యూ తమ్ముడు, నువ్వు చెప్పావంటే నేను కాకపోతే న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలో డిఫరెంట్ కెపాసిటీస్ లో తిరిగినట్టు అక్కడ నా అనుభవాల దృష్ట్యా చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తిత్వం విలువలతో కూడిన రాజకీయం ఒక పర్సనల్ వాల్యూస్ కూడా దాటి ఖండాంతరాలు కూడా ఎలా వ్యాపిస్తున్నది నేను చూశాను. ఆ విషయం చెప్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సుపరిచితులు వారు 40 సంవత్సరాల పైగా ప్రజా జీవితంలో ఉండి ఎంతోమందికి సేవ చేసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ప్రజా జీవితంలో ఉంటూ రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయొచ్చు అనే మార్గంలో రాజకీయాల్లో ప్రయాణం చేస్తున్నటువంటి మహనీయుడు డాక్టర్ రెహమాన్ గారు. వారు ఎమ్మెల్యేగా ఉడకలే కుమారుడు ఆ భారతి గారు ఆయన కోడలు బాటం శ్రీరామమూర్తి గారి కుటుంబ సభ్యురాలు. ఆవిడ చాలా చాలా ఆదర్శమూర్తి. ఆవిడ మహిళా లోకానికి శ్రీరామమూర్తి గారి యొక్క 100వ సంవత్సర ఉత్సవాలను ప్రారంభించాం. వీటిని శత జయంతి ఉత్సవాలుగా తీసుకుంటున్నాం. ఈ సందర్భంగా బాటం శ్రీరామమూర్తి గారి గురించి చాలామందికి చాలా ఆలోచనలు ఉన్నాయి. వారికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ ఈ సంవత్సరంలో క్రోడీకరిస్తాం. ఎవరెవరు రాజకీయ నాయకులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరెవరు లబ్ధి పొందారు, ఎవరెవరు వారి యొక్క ప్రసంగాలను విని చాలా బాగా ఉత్తేజితులయ్యారు, వారు రాసిన సంపాదకీయాలకు ఎవరెవరు ఎలా ఉన్నారనే విషయాలన్నింటినీ క్రోడీకరిస్తాం. దీనికి ఒకే ఒక్క ఉదాహరణ చెప్పి మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. బాటం శ్రీరామమూర్తి గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే వారి యొక్క అబ్బాయి స్నేహితులైనటువంటి రెహమాన్ గారి పెళ్లి 100 రూపాయలతో ఆయన ఇంట్లో పెళ్లి చేశారు. అంటే మీరు అర్థం చేసుకోండి ఆయన యొక్క గొప్పతనం. అదేవిధంగా ఆయన కూడా చాలా గొప్ప వ్యక్తి. పే బ్యాక్ టు సొసైటీకి మారు పేరైనటువంటి ఆయన యొక్క జీవితం చాలా చాలా విడదీసిన పుస్తకం లాంటిది. ఆ పుస్తకం అందరికీ చదువుకోవడానికి అవకాశమైన పుస్తకం. ఆయన చాలా కష్టపడి స్వాతంత్ర సమరయోధుడు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రి, అదేవిధంగా చాలా చాలా మందికి రాజకీయ గురువుగా ఉన్నారు. ఉత్తరాంధ్రని వెనకబాటుతనాన్ని సహించలేక ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజల యొక్క బాగోగుల కోసం ఎలుగెత్తి ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి శ్రీ బాటం శ్రీరామమూర్తి గారు. అలాంటి మహనీయుడికి నివాళి అర్పించడం మన యొక్క బాధ్యతగా భావిస్తూ వారి యొక్క శత జయంతి ఉత్సవాల్ని ప్రారంభిస్తున్నాం. ఆ సందర్భంగా వారికి మా అందరి యొక్క ఆలోచన సరళినందరినీ అందరిలోకి తీసుకెళ్లాలని పత్రికలందరూ చెబుతున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. 4-5 మీటింగ్స్ ఉంటాయి. మా అందరి రిక్వెస్ట్ ఏంటంటే ఆయన పాత్రికేయుడు, ఆయన ఒక పత్రిక సంపాదకుడు. ఆ విధంగా 1967లో మంత్రిగా చేస్తూ కూడా ఆయన పత్రిక సంపాదకుడిగా కూడా పనిచేశారు. అందువల్ల మనందరి బాధ్యత ఏంటి, మనం పత్రికల్లో పనిచేస్తూ పే బ్యాక్ టు సొసైటీ మీరు చేస్తున్నటువంటి విధానంగానే ఆయన కూడా పే బ్యాక్ టు సొసైటీ చేశారు. కాబట్టి వారి యొక్క శత జయంతి ఉత్సవాల సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేసుకుందామనే ఉద్దేశంతో మీ అందరినీ మీ ప్రేమపూర్వకమైనటువంటి మీ రాకని మేము సంతోషంగా తీసుకుంటాం. ధన్యవాదాలు. దీన్ని రాష్ట్రం మొత్తానికి పంపించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. వారి మనవరాలి సొంత మనవరాలి భర్త ప్రసాద్ గారు ఉన్నారు. వారు ఒక్క నిమిషం మాట్లాడతారు, క్లోజ్ అయిపోతుంది. శత జయంతి ఉత్సవాలంటే 1 సంవత్సరం పాటు కొనసాగుతాయి. అది ఎప్పటికి అవుతాయి అంటే శత జయంతి ఉత్సవాలు ఎప్పటికి ముగిస్తామంటే కరెక్ట్గా ఇప్పుడు 11 నెలల
29 రోజుల నాటికి ముగించి ఆ రోజున బాటం శ్రీరామమూర్తి గారి యొక్క విగ్రహాన్ని బీచ్ రోడ్లో వెయ్యాలి అనే తాపత్రయంతో ప్రారంభించినటువంటి కమిటీ ఇది. ఈ కమిటీకి అధ్యక్షులుగా శ్రీ చైర్మన్గా శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు ఉంటారు. వారి తండ్రి గారు బాటం శ్రీరామమూర్తి గారు ఇద్దరు కూడా కొలీగ్స్. ఆ సందర్భంగా వారిది కూడా 100వ జయంతి ఉత్సవాలు కంప్లీట్ చేశారు మొన్న ఈ మధ్య. వారితో పాటు ఉన్నటువంటి మండలి బుద్ధప్రసాద్ గారిని సంప్రదిస్తే, ఎందుకంటే మేము రెహమాన్ గారిని ఉండమన్నాం, రెహమాన్ గారు నేను ఉన్నట్టు గ్యారంటీగా మీతో పాటు కలిసి పనిచేస్తాను రామకోటయ్య, నువ్వు చెప్పింది నువ్వు ఉన్నా లేకపోయినా రోజు నీతో పాటు పనిచేస్తాను, కానీ మేము దీనికి సంబంధించినంతలో ఎట్టి పరిస్థితిలో దీనికి మేము మెంబర్గా పనిచేస్తానని చెప్పేసి ఆయన కో చైర్మన్గా పనిచేస్తానని మాకు అవకాశం ఇచ్చారు. అలాగే చీఫ్ ప్యాట్రన్స్గా కూడా కొంతమందిని ఎన్నుకున్నాం. ఇది చాలా పెద్ద సభ అవుతుంది. రాబోయే రోజుల్లో పట్టడానికి అవకాశం లేనంతమంది సభ్యులు దీంట్లో చేరతారు. కారణం ఏంటంటే సమాజంలో పే బ్యాక్ టు సొసైటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పే బ్యాక్ టు సొసైటీ చేసినటువంటి మహనీయుడు బాటం శ్రీరామమూర్తి గారు. ఆయన సాధారణ వ్యక్తిగా ప్రారంభించి రాజకీయాల్లోకి వచ్చి శాసనసభ్యుడిగా 1957లో అయ్యి 1985 వరకు ప్రజా జీవితంలో ఉన్నారు. 88 వరకు ఉండి ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా మారి ఆఖరికి మంచి జీవితాన్ని కొనసాగించి 90 సంవత్సరాల వయసులో వారు 10 సంవత్సరాల క్రితం వారి యొక్క జీవితాన్ని విరమించడం జరిగింది. వారు ఇంత మంచి మనిషి యొక్క 100వ జయంతి ఉత్సవాలు చేస్తున్నామంటే 10 మంది రావటం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇప్పుడు మనం ఉద్దేశించి రెహమాన్ గారు మాట్లాడతారు. అనంతరం కేక్ కటింగ్, తర్వాత మీతో ప్రెస్కు సంబంధించిన విషయాల్ని. దీనికి చీఫ్ ప్యాట్రన్స్గా మా జడ్జి గారు, అలాగే డాక్టర్ సురేష్ గారు, డాల్ఫిన్ మెడికల్ సెంటర్, అలాగే హైదరాబాద్లో ఆయనతో పాటు సమకాలీనంగా ఆయనతో నడిచిన ఒక పెద్ద పారిశ్రామికవేత్త కొండలరావు గారు, వీళ్ళు ముగ్గురు దీనికి చీఫ్ ప్యాట్రన్స్గా ఉంటామని వాళ్ళు ఒప్పుకున్నారు. అన్నీ నడిపించడానికేమో రామకోటయ్య గారు కన్వీనర్గా ఉంటా ఉన్నారు. ఈ కమిటీ ఈ సంవత్సరం మొత్తం పనిచేసి వచ్చే సంవత్సరం మళ్ళీ మే 12వ తారీఖున ఒక విగ్రహాన్ని ప్రభుత్వంతో పర్మిషన్లు అన్నీ తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఒక విగ్రహం పెట్టాలనేది ఈ కమిటీ అభిప్రాయం. దీన్ని తప్పకుండా నెరవేర్చాలని మేమంతా అనుకుంటున్నాం. బాటం శ్రీరామమూర్తి గారి గురించి చెప్పాలంటే ఈ విశాఖపట్నంలో కాకుండా ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం ఈ ప్రాంతం అంతా ఆయన ఒక మహానాయకుడు. ఆయన మంచి వక్త. ప్రజారథం అని ఒక పేపర్ కూడా, ఆయన జర్నలిస్ట్ కూడా, ఆయన పేపర్ని కూడా నడిపించేవాళ్ళు. ఆ కాలంలో బాటం శ్రీరామమూర్తి గారి అబ్బాయి విద్యాసాగర్, నేను ఒకే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో క్లాస్మేట్స్గా ఉండి అప్పటి నుంచి బాటం శ్రీరామమూర్తి గారి పొలిటికల్ మొత్తం నేను చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఏదేమైనా సరే రాజకీయ విలువలను కాపాడిన కొద్దిమంది రాజకీయ నాయకుల్లో బాటం శ్రీరామమూర్తి గారు ఒకడు. ఆయన మాట్లాడుతుంటే అనర్గళంగా అసెంబ్లీలో చాలా సబ్జెక్ట్ ఉన్న మనిషి ఆయన. మేమంతా అప్పుడు స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు కనుక ఈ ప్రాంతానికి వస్తే ఆమెకి ట్రాన్స్లేట్ చేసేది బాటం శ్రీరామమూర్తి గారు. బాటం శ్రీరామమూర్తి గారి గురించి, ఆయన గొప్పతనం గురించి చెప్పాలంటే ఈ తరం వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ 60 పైబడిన వాళ్ళందరికీ ఆయన ఎటువంటి గొప్ప వ్యక్తో అందరికీ తెలుసు. ఒక విలువలతో ముందుకు వెళ్తూ ఉండేవాళ్ళు. అటువంటి మహనీయుడికి నివాళి అర్పించాలని రామకోటయ్య గారు ఓ ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు మేము అందరం ఇది మంచి కార్యక్రమం అయితే ఒక విగ్రహం పెట్టి నెక్స్ట్ ఇయర్ అది శాశ్వతంగా ఆయనకి నివాళులు అర్పించినట్టు ఉంటుందనేది అందరం ఆమోదించాం. ఈ కార్యక్రమం జయప్రదంగా నడిపించవలసిందిగా పాత్రికేయులందరినీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే సమాజంలో ఒక మహోన్నతమైన వ్యక్తిని
ఈ తరం ఆయన కాదు, గత తరం ఆయన. ప్రజల్లో అంతగా ఈ తరం ప్రజలకి అంత అవగాహన లేదు ఆయన మీద. బాటం శ్రీరామమూర్తి గారిని మనం ఎక్స్పోజ్ చేయటం అంటే మంచి రాజకీయాలు, స్వచ్ఛమైన రాజకీయాలు, ఆనెస్టీ గురించి ప్రజలు స్ట్రైట్గా ఎన్నుకోవాలి అనే ఓ నినాదాన్ని మనం మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్ళి సమాజంలో పరివర్తన తీసుకురావాలనేది మా ఉద్దేశం. ఈ మంచి మహోన్నతమైన ఈ ఉద్దేశాన్ని మీరందరూ కనుక కొద్దిగా తోడిస్తే సమాజం ఈరోజు కాకపోతే రేపు మళ్ళీ దాన్ని మార్చడానికి మనకి ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు మీరు చూశారు మన తమిళనాడులో ఆయన ఏమిచ్చాడు, ఎవరికి ఏమి ఇవ్వాల, అందరూ అభిమానంగా వచ్చి ఆయనకి ఓట్లేసి ముఖ్యమంత్రి చేశారు. అటువంటి మళ్ళీ ఆ రాజకీయాలు రావాలనే తపంతో బాటం శ్రీరామమూర్తి గారిని ఈరోజు ఒక చిహ్నంగా, ఒక దిక్సూచిగా, ఒక ఆదర్శప్రాయుడిగా మనం సమాజంలోకి తీసుకెళ్లాలనేదే మా అందరి మీ ఇష్టం. తమ్ముడు దా తొందరగా పెట్టు, తోట పెట్టు. శుభ సాయంత్రం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి దినంగా పరిగణించవచ్చు. ఉత్తరాంధ్రలో జన్మించి భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్లో అడుగుపెట్టి దేశంలో తనదైన ముద్రను వేసుకుని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అద్వితీయమైనటువంటి ప్రతిభా పాఠవాలు కనపరిచినటువంటి మహనీయుడు శ్రీ బాటం శ్రీరామమూర్తి గారు జన్మించినటువంటి రోజు ఈరోజు. వారికి నిజంగా ఇంత ఫాలోయింగ్ ఉందన్న విషయాన్ని నేను అర్థం చేసుకోవడానికి చాలా తక్కువ సమయం పట్టింది. ఉత్తరాంధ్ర బ్రాహ్మణ మహాసభ అనేటువంటి ఒక సంస్థ ద్వారా వారికి మేమందరం శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు జరిగినటువంటి ఆ మహనీయుడికి మా యొక్క వారి దివ్య సందేశాన్ని పరిపూర్ణంగా ప్రజలందరికీ చేరవేయటం కోసం ఈ రోజున వారి తరఫున అందరం కలిసి వారి కుటుంబ సభ్యులు, వారికి ఒక్కడే కుమారుడు విద్యాసాగర్ గారు, 2 కుమార్తెలు, వారు 1926 మే 12వ తారీఖు నాడు విజయనగరం దగ్గర ఒక గ్రామంలో జన్మించారు. వారి తండ్రి గారు సన్నయ్య గారు ధర్మవరం అనే గ్రామంలో జన్మించారు. వారి తండ్రి గారు సన్నయ్య గారు 9 కుమార్తెల తర్వాత కుమారుడు కావాలని కోరుకుంటే శ్రీరాముడిని ప్రార్థిస్తే శ్రీరాముడు ఆ రూపంలో దరిదాపుగా శ్రీరామమూర్తి గారుగా అవతరించారు. 1926 మే 12వ తారీఖు నాడు వారు జన్మించిన తర్వాత ఆయన చాలా మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి మహనీయుడు. కానీ 10 మందికి సేవ చేద్దామనే తాపత్రయంతో ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు బ్రహ్మాండంగా ముందుకెళ్ళి 4 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి పార్లమెంటు సభ్యుడిగా భారతదేశ రాజకీయాల్లో దరిదాపుగా 40 సంవత్సరాల పాటు ఆయన యొక్క అద్వితీయ ప్రయాణం కొనసాగింది. ఇది ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, రాజకీయ నాయకులంటే డబ్బు కోసమే కాదు, ప్రజాసేవ కోసం తమ జీవితాలను అర్పిస్తారు అనేదానికి బాటం శ్రీరామమూర్తి గారి యొక్క జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. ఈ విషయాల్ని ఈ బాటం శ్రీరామమూర్తి గారి యొక్క చర్చా కార్యక్రమం ముందుకు తీసుకెళ్లే సందర్భంలో వారి 100వ సంవత్సరం సందర్భంగా, వారి యొక్క జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, వారికి అత్యంత ఆప్తులైనటువంటి డాక్టర్ సురేష్ గారు విశాఖపట్నంలో, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు విశాఖపట్నంలో చాలా కాలంగా డయాగ్నోస్టిక్ సెంటర్ చేస్తూ చాలామంది పేదలకి ఎంతోమందికి సేవ చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ సురేష్ గారు. మంచి మనసున్న మనిషి. అలాగే సభవరం సూర్యనారాయణ గారు, వారి గ్రామమే, ధర్మవరం గ్రామమే. ఆయన కంటే 12 సంవత్సరాలు చిన్న, కానీ ఆయన వివిధ పదవుల్లో పనిచేస్తూ జిల్లా జడ్జిగా రిటైర్ అయ్యారు.
అంటే మామూలు డిస్ట్రిక్ట్ జడ్జిగా రిటైర్ అయ్యి దరిదాపుగా వారికి ఇప్పుడు 88